మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తిరిగి మనము గ్రంథ ధ్యానాల్లోకి వెళ్ళటానికి ప్రభు మరొక దినములో మరి ఆయన ఉదయకాలం అంతా కూడా కాచి కాపాడి సాయంత్రకాల సమయంలో చల్లపూటన ప్రభు యొక్క గ్రంథాలను ధ్యానం చేసుకోవటానికి ప్రభు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను, ప్రభుని ఘనపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మొదటి కీర్తన మరి మొదటి చరణాన్ని ముగించుకొని రెండో చరణంలో రెండో లైన్లోకి మనం వచ్చాం. ఇందులో మరి ఇక్కడ రాయబడిన మాటలో దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రములు ఏం ధ్యానించాలి అంటే యెహోవా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని. కనుక దివారాత్రములు ధ్యానించుట అనేది ఏ విధంగా అనేది మనము గడిచిన కాలంలో దేవుని కృపను బట్టి మనం అన్ని మాటలు మరి వినటానికి ప్రభు వినిపించటానికి సహాయం చేశారు. ఈ యొక్క దినములో ఈ మాటలో దేవుని వాక్యము, దేవుడు తన బిడ్డలకై ఇచ్చినటువంటి మరి ఆయన యొక్క గ్రంథాన్ని ధ్యానించటములో, ఆనందించటములో, అనుసరించటములో ఉన్నటువంటి బిడ్డలను దేవుడు ధన్యులుగా చేస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కనుక ఇప్పుడు ప్రభు చెప్పినదే మనం చేస్తున్నాం. మన సొంత నిర్ణయాలు, మన యొక్క ఇష్టాలను అన్నిటిని కూడా ప్రక్కన పెట్టి దేవుడు మనతో ఏం చెప్తున్నాడో, ఏం చేయాలో అది మాత్రమే చేస్తున్నాం. కాబట్టి వారిని దేవుడు ధన్యజీవులుగా ప్రభు చేస్తూ ఉన్నారు. కనుక ఈరోజు ధన్యుడు, ధన్యులు, ధన్యత అనేది మరి వాటి గురించి బైబిల్ ఏమని చెప్తుంది? ప్రభువే ధన్యులు చేయాలి కదా, ప్రభు చేతనే మనం ధన్యులు కావాలి కదా. అలా చేయాలంటే, కావాలంటే ఏం చేయాలి, ఏం జరగాలి అనే విషయాన్ని వాక్యంలోకి వెళ్ళినప్పుడు యోబు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనములో దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము అని అంటాడు. కనుక ఈరోజు ఒక వ్యక్తి ధన్యుడు కావాలి అంటే, అతను దేవుని వలన ధన్యుడు కావాలి అని అంటే, దేవుడు తన బిడ్డలను ఆయన గద్దిస్తాడు, ఆయన సరిచేస్తాడు, సరిదిద్దుతాడు. అంటే ఆయన చేసేటువంటి కార్యాలు ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులుగా ఉండటానికి ప్రభు ఏ కోణములో, ఏ విధంగా అనేది మరి ఆయన జరిగిస్తాడో ఆ విధంగా మనం అన్నిట్లో కూడా కరెక్ట్గా ఉండాలి అనేది ప్రభు యొక్క ఆలోచన. కనుక ఈరోజు మొదటిగా ఆయన గద్దించు మనుష్యుడు ధన్యుడు. రెండో మాట కీర్తన 65వ కీర్తన 4వ చరణములో నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుతున్నాము. ధన్యత అనేది కలిగినప్పుడే మరి ఆయన మందిరంలో ఉన్నటువంటి మేళ్ళు. అయితే ఇప్పుడు ధన్యుడు కావాలి అంటే మొదటగా దేవుడు గద్దిస్తాడు, తిరిగి సరిచేసి ఆయన ఏర్పాట్లో మరి ఆ బిడలను చేర్చుకుంటాడు. కాబట్టి వాళ్ళు ధన్యులు కాబడతారు. మరి మూడోదిగా వచ్చినప్పుడు 94వ కీర్తన 12వ చరణములో యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రాన్ని బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. మూడవదిగా
మరి బోధన అనేది, బోధించటము అనేది ఎలాగుంటుంది అంటే శిక్షణలో శిక్షిస్తూ శిక్షణతో ప్రభు మరి బోధిస్తాడు. కాబట్టి ఈ 3 అనుభవాలను బట్టి నరుడు దేవునిచే, దేవుని వలన ధన్యుడు, ధన్యజీవుడు కాబడతాడు. ఈ యొక్క ధన్యత అంటే మరొకసారి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ధన్యుడు అంటే కొరత లేనటువంటి వాడు, సమృద్ధి కలిగినటువంటి వాడు, దేనికి కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా సమస్తము కూడా మరి అనుగ్రహించబడి స్థిరపరచబడి వృద్ధి చెందేటువంటి వాడు ధన్యుడు. ఈ ధన్యత అనేది దేవుని వలనే కలగాలి, కానీ అది మానవుని ప్రయత్నంలో మనుషుల వలన ఎవరు కూడా ధన్యులు అనేది కారు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఈ యొక్క వాక్యానికి కాడికి వచ్చినప్పుడు ఆ క్రమంలో మొదటగా దేవుడు ఎలాగ ధన్యుని చేస్తాడో అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎవరు ధన్యులు కాబడతారు, ఎవరు ధన్యులై ఉంటారు అన్నప్పుడు మరి కీర్తన 32వ కీర్తన మొదటి చరణములో తన అతిక్రమ క్రియలకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడవుతాడు. కనుక అతిక్రమములు అనేది దాచిపెట్టుకోకూడదు, ఒప్పుకొని విడిచిపెట్టాలి. దానికి పరిహారము అనేది ఉంటుంది. పాపమునకు ప్రాయశ్చిత్తము ఒప్పుకున్నప్పుడు, పాపాన్ని విడిచిపెట్టినప్పుడు దానికి ప్రాయశ్చిత్తము ప్రభువే ఆయన యొక్క శిలువ రక్తము చేత, ఆయన కృపా సత్య సంపూర్ణంగా వచ్చి మన పాపములకు ప్రాయశ్చిత్తమాయను అన్న మాట ప్రకారంగా ఆ విధంగా ధన్యులు కాబడతారు. రెండవదిగా 32వ కీర్తన 2వ చరణములో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కపటము ఉండకూడదు. మరి రెండవదిగా దోషిగా ఎప్పుడు కూడా ఉండకూడదు. దేవుని చేత ఎంచబడాలి. దేవుడే వారిని సరిచేస్తాడు కాబట్టి, ఆయన మరి నేర్పిస్తాడు కాబట్టి, ఆయన బలపరుస్తాడు కాబట్టి వారు దేవుని ఎదుట ఎప్పుడు కూడా నిర్దోషులుగా ఉంటారు, కపటం లేనటువంటి వారుగా ఉంటారు. కాబట్టి మరి వాళ్ళు ధన్యులుగా పిలువబడతారు. మూడవదిగా మరి 34వ కీర్తన 8వ చరణములో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవుడెవరో తెలియాలి, ఆయన ఎలాంటి వాడో తెలియాలి, అది నువ్వు రుచి చూడాలి అని వాక్యం అంటుంది. అది నీకు నీ వంటన పట్టాలి, నీకు తెలియాలి, అర్థం కావాలి. ఆ విషయంలో నువ్వెన్నడూ కూడా మరి సందేహముతో కూడినటువంటిదిగా, 2 తలంపులతో 2 మనసులతో కలిగినటువంటి మనస్తత్వంతో కాకుండా ఆయన యొద్దకు వచ్చి చూడు ఆయన్ని ఏంటో అనేది, దాని రుచి చూడు అన్నట్టుగా వాక్యం చెప్తుంది. కనుక అప్పుడు నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తావు, ఆయన మీద ఆధారపడతావు. కాబట్టి నువ్వు ధన్యుడువు కాబడతావు. తర్వాత మరి దేవుని వాక్యంలో మరి 3వ మాటకు వచ్చినప్పుడు మరి కీర్తన 41వ కీర్తన 1వ చరణములో బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. చూడండి, ఒక కటాక్షము కలిగినటువంటి వారుగా, కరుణా కటాక్షములు కలిగినటువంటి యేసయ్య మనసు మనము కలిగి ఉన్నప్పుడు మనము ధన్యులమై ఉంటాం. కనుక ప్రభు పాపులను చూసినప్పుడు, పేదవాళ్ళను చూచినప్పుడు, రోగులను చూచినప్పుడు, దిక్కులేనటువంటి దరిద్రులను చూసినప్పుడు, వాళ్ళు ఉన్నటువంటి హీనస్థితి చూచినప్పుడు దేవుని యొక్క కరుణా కటాక్షములు, ఆయన యొక్క కనికరములు వాళ్ళ మీదకు వెళ్ళినట్లుగా, వాళ్ళని బాగు చేసినట్లుగా లేఖనముల్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనము కూడా అలాంటి మనసుతో కటాక్షించువారుగా ఉన్నప్పుడు మన జీవితాలలో దేవుడు చేత, దేవుని వలన ధన్యులు కాబడతారు అనే విషయాన్ని తెలుసుకోవాలి.
కనుక మరి ఈ మాటలను బట్టి దేవుని బిడ్డలము అయినటువంటి మనము ధన్యులమై ఉన్నామా? దేవుని నమ్ముకున్నందుకు, దేవుణ్ణి ఆశ్రయించినందుకు, దేవుని మీద ఆధారపడుతున్నందుకు, దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటున్నందుకు మన జీవితాలలో ధన్యతలు అనేవి కలుగుతున్నాయా? నువ్వు బ్లెస్డ్ అవుతున్నావా లేదా అనేది వాక్యం ద్వారా ఒకసారి మరి చూసినప్పుడు అది కరెక్ట్ కానప్పుడు కరెక్ట్ చేసుకోవటానికి దేవుని యొక్క వాక్యము సహాయం చేస్తుంది. కాబట్టి మరి ధన్యులు ఎవరు ధన్యులు తెలుసుకున్నాం. ధన్యులు కావటానికి ప్రభు తన బిడ్డలు ఏం చేస్తున్నాడో అని తెలుసుకున్నాం. ఈ మాటలను బట్టి మనము ప్రభు యొక్క సన్నిధిలో సరిచేసుకుందాం, సరిదిద్దుకుందాం. ప్రభు బిడ్డలుగా ఆస్వాదించబడదాం. అటు కృప దేవుడు ప్రతి బిడ్డ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ యొక్క వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వివరించి బోధించారు, బిడ్డలు మరి వింటున్నారు, వినబోతున్నారు. అనేక ప్రాంతాలకు నీ యొక్క వాక్యం వెళ్తున్నది. బిడ్డలను ధన్యులు చేయి ప్రభా. ఏ దరిద్రతలో, ఏ రోగములో, ఏ బాధల్లో, ఏ కష్టాలలో, ఏ వ్యతిరేకతల్లో, ఎలాంటి బలహీనతల్లో ఉన్న బిడ్డలందరూ కూడా ఈ వాక్యం చేత బలపరచబడి బిడ్డలు తిరిగి అయినా బిడ్డల జీవితంలో మారు మనసు పొందటానికి, తమ జీవితాలు, తన కుటుంబాలను వైపు త్రిప్పటానికి, అప్పగించుకోవటానికి ధన్యజీవులుగా మార్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కృప, సమాధానం వింటున్న బిడ్డలకును సకల పరిశుద్ధులకు ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. ఆమేన్.